దేశ బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయలు 200 నోట్లకు సంబంధించి ఒక పెద్ద ఆర్డర్ జారీ చేసింది. 2 నోట్లకు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన సూచనలు వీలైనంత త్వరగా అమలు చేయాలని బ్యాంకులను కోరింది. దీనికోసం ఆర్బీఐ అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. 100 రూపాయలు 200 రూపాయల నోట్లకు సంబంధించి ఆర్బీఐ ఎలాంటి సర్క్యులర్ జారీ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏటీఎంలు కూడా 100 రూపాయలు 200 నోట్లను పంపిణీ చేసేలా చూసుకోవాలని సోమవారం బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. ప్రజలకు ఈ నోట్లు లభ్యతను పెంచడానికి ఇలా చేయడం అవసరమని కేంద్ర బ్యాంక్ తెలిపింది. బ్యాంకులు వైట్ టేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ ఆదేశాలను దశల వారీగా అమలు చేయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్ కాని సంస్థలు నిర్వహించే ఏటీఎంలకు వైట్ లేబుల్ ఏటీఎంలు అంటారు. ఇప్పుడు అన్ని బ్యాంకులు 100 రూపాయలు 200 రూపాయల నోట్ల విషయంలో ఏటీఎంలలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ప్రజలు తరచుగా ఉపయోగించే డినామినేషన్ నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు వారి ఏటీఎంలు కూడా క్రమం తప్పకుండా 100 రూపాయలు 200 రూపాయల నోట్లను అందించే విధంగా ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ తెలిపింది. ఆ సర్క్యులర్ ప్రకారం సెప్టెంబర్ 30, 2025 నాటికి 75% ఏటీఎంలు కనీసం ఒక్క క్యాసెట్ ను అంటే 100 రూపాయలు లేదా 200 రూపాయల డినామినేషన్ బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది. దీని తర్వాత మార్చి 31, 2026 నాటికి 90% ఏటీఎంలు కనీసం ఒక క్యాసెట్ నుంచి 100 రూపాయలు 200 రూపాయల డినామినేషన్ గల బ్యాంక్ నోట్లను అందించాలని తెలిపింది. ప్రజల్లో ఈ నోట్లను ఎక్కువ మొత్తంలో వాడకం ఉండేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆయా బ్యాంకులను కోరింది.